రాముడైతే కోపం రాకుండా ఉండిపోయాడు అనుకోండి, అర్థం ఉండదు. ఒక జ్ఞాని కోపం వస్తుంది, సాధనంగా ఉంచుకుంటాడు. ఎంతవరకు అంతవరకే, దాటడు. సీతాపహరణం జరిగిపోయింది, రాముడు తిరిగి వచ్చాడు, లక్ష్మణుండి కూడా నిలదీశాడు. గోదావరిని అడిగాడు, పర్వతాలను అడిగాడు, చెట్లను అడిగాడు, పక్షులను అడిగాడు, మృగాలను అడిగాడు. ఏది సీతమ్మ ఎవరపహరించారు చెప్పండి అన్నాడు. ఎవ్వరూ జవాబు చెప్పలా. కారణం రావణుడి పట్ల భయం. ఒక్కళ్ళు జవాబు చెప్పలా. సీతమ్మని రావణుడు అపహరించాడన్న మాట చెప్పలేదు. ఎంత కోపం వచ్చిందో రాముడికి, మహర్షి ఏం దాపరిక ఉండదు, కోపం వచ్చే చెప్పాడని చెప్పారు అరణ్యకాండ. ఆయన అన్నాడు, నాకు ఇంతటి బలపరాక్రమములు ఉండి కూడా నేను జితేంద్రియుడనై లోకహితము కొరకు ప్రవర్తిస్తూ ఉంటే దేవతలందరూ కూడా నన్ను చేతకాని వాడిని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు నా పరాక్రమం ఏమిటో, నా చేతనైన తనం ఏమిటో చూపిస్తాను. నా నారాచ బాణములను విడిచిపెట్టడం మొదలు పెడతాను. రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయి.